ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతములో ఆత్మసమర్పణ గురించిన శ్లోకం చదువుతున్నాడు. సాయి అప్పుడే అతని నుంచి 16:30 తీసుకురమ్మని బూటిని పంపాడు. బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమని దీక్షిత్కు తోచింది. అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి: త్రికరణాలు 3, ఇంద్రియాలు 10, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి ఆఫ్, మొత్తం 15:30. సాయి కోరిన దక్షిణకు అర్థం తెలుపమని ప్రార్థించి శ్లోకం మరొకసారి చదివాడు. ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు. మొత్తం 16:30. అదే సాయి కోరింది. ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథం చదువుతున్నాడు. అందులో బ్రహ్మమే సత్యమని, నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్యయని చెప్పబడి ఉంది. అందుకు నగలు జగత్తుకు, బంగారం బ్రహ్మానికి పోలిక చెప్పి ఉంది. బ్రహ్మజ్ఞానం సత్యమైతే దాని దూరమైన జగత్తు మిథ్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతడు సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని 100 రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి. వెంటనే అతనికి ఇలా స్మరించింది: వేదాంతము జగత్తు లేదు అనదు. జగత్తనే నామరూపాలు నశిస్తాయని, వాటికి ఆధారమైనది నిత్యమని చెప్తుంది. బాబా కోరిన 100లో 1 లేకపోతే సున్నాకు ఉనికి లేనట్లే నిత్యమైన సద్వస్తువు కన్యంగా రూపాలుండవని ఒక సున్నా, పేర్లుండవని మరొక సున్నా తెలుపుతున్నాయి. నిత్య వస్తువు 1ని సూచిస్తుంది. ఒకరోజు రేగే తన జోబులో 100 రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు. సాయి అతని వద్ద 40, తర్వాత 40, ఆ తర్వాత 20 రూపాయలు దక్షిణ తీసుకొని మరలా 40 రూపాయలు అడిగాడు. ఆయన వద్ద పైకం లేదంటే శ్యామ వద్దకు పంపారు. అతడిలా అన్నాడు: ఆయన కోరేది డబ్బు కాదు, నీ మనస్సు, బుద్ధి, కాలము, ఆత్మలనే. సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు. అతడు నీ దగ్గర ధనం లేదని యాచించటం అగౌరవం అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు. తరువాత బాబా అతనిని చందోర్కర్ వద్దకు పంపారు. అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవటం బాధాకరమే. అందుకే సగం పైకం కోపర్గాంలో ఉంచి నా వద్ద ఉన్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు. ఆ విషయం చెప్పగానే సాయి అతనిని పిలిపించి మొదట 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, తరువాత 20 రూపాయలు తీసుకున్నారు. అతడు కోపర్గాం నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు. నానాసాహెబ్ చిన్నబుచ్చుకున్నాడు. భక్తి ప్రధానం కానీ యుక్తి ప్రధానం కాదని అతనికి తెలియజేశారు. ఒకప్పుడు తార్కాడ్ భార్యని 6 రూపాయలు కోరారు బాబా. అది విని ఆయన కోరినది అరిషడ్వర్గాలు విడవమని అన్నాడు తార్కాడ్. ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు. తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు. అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు. సాయి బీవీ దేవు వద్ద దక్షిణగా 4 సవర్లు తీసుకొని నువ్వు 4 ఇచ్చినా బాబాకు చెందినది ఒక్కటే అన్నారు. భక్తుడెన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే, ఒక్కసారే. ఒకప్పుడు మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు. అతడు వ్రాసుకున్న అపీల్ మెమో చూసి చందోర్కర్, దీక్షిత్ మొదలైన వారు కేసు చాలా బలంగా ఉన్నదని, లాభం లేదని చెప్పారు. అప్పుడు సాయి అతనిని దూమల వద్దకు పంపారు. నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే దూమల్ అహ్మద్ నగర్ మెజిస్ట్రేట్తో మాట్లాడాడు. నాటి రాత్రి రఘుకు కలలో సాయి కనపడి రేపు మీరంతా విడుదలవుతారు, ఏడవకండి అని చెప్పారు. ఆశ్చర్యంగా కింద కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీలు కానీ విచారణ కానీ జరగకనే అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపింపబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేట్ వారందరినీ విడుదల చేశాడు. అది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వము. రఘు 300 రూపాయలు ఫీజుగా దూమల్కి చెల్లించాడు. వెంటనే దూమల్ సిరిడి వెళ్ళాడు. సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకొని రఘు విడుదలయ్యింది కేవలం తమ కృప వల్లనేనని సూచించారు. అలాగే సాయి అతనిని ఒకసారి 50 రూపాయలు దక్షిణ అడిగారు. అతని వద్ద పైకం లేదంటే సాటేని అడిగి తెమ్మన్నారు. అంతకుముందు సాటే తన పెన్షన్ 50 రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. సాటే సంతోషంగా 50 రూపాయలు దూబల్కిచ్చాడు. ఆ రోజే అతని పెన్షన్ పెంచుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చింది.